సట్నీ జంక్షన్ పోయే దారిలో ట్రైన్ అయితే సింకిల్ తీసారు, మొత్తం కిందనే వేసారు. బయట ఏమంటే వేయకుండా దుబ్బేస్తారు. ఇది ఐసీఎఫ్ కోచెస్ పరిస్థితి. బాత్రూమ్ కండిషన్ చూడండి. సో ఇది గంగా ఘాట్ కదా, ఇది నేను తీసుకున్న లాడ్జ్ సన్ రైజ్ లాడ్జ్ అని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ది సాయి ప్రసాద్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఆఫ్టర్ మెనీ డేస్ అనుకుంటా మధ్యలో చాలా ట్రిప్స్ ప్లాన్ చేసుడు, క్యాన్సిల్ చేసుడు అట్లా మనైతే మ్యాక్సిమం లాస్ట్ ఒక 6 months నుండి ప్రాపర్గా ఏ ట్రిప్కి అయితే పోలేదు. కాకపోతే ఇవాళ మళ్ళీ మనం ఇంకొక ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఆఫ్టర్ మెనీ డేస్ అని చెప్పొచ్చు. సో ఇంకొక థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు కొంచెం ఎక్కువ టైం ఉంది ట్రావెల్ చేయడానికి. సో అందుకే ఈ టైం చూస్ చేసుకున్నా. అండ్ ప్రస్తుతానికి చూస్తారు కదా, నేను నార్మల్గా మా ఇంటి దగ్గర నుండి కాకుండా రామగుండం అని చెప్పి మా ఇంటికి ఒక 20 kilometers ఉంటుంది. సో ఇక్కడ నుండి అయితే మనకు ట్రైన్ ఉంది. అలాంటి తమిళనాడు చూసారు కదా మనం ఎక్కడికి పోతున్నాం అనేది. యాక్చువల్గా హైదరాబాద్ నుండి వారణాసి ప్లాన్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. యాక్చువల్గా మనం హైదరాబాద్ నుండి ప్లాన్ చేయాల్సి ఉండే, కాకపోతే ఎగ్జామ్స్ అయిపోయినాయని చెప్పి ఇంటికి వచ్చిన. సో అదే ట్రైన్ నేను ఇక్కడ రామగుండంలో బోర్డ్ అవుతున్నా. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు హైదరాబాద్ నుండి వచ్చినా సేమ్ ఉంటుంది. సో మనం పోయే ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ దానాపూర్ స్పెషల్ ట్రైన్. సో యాక్చువల్గా ఏంటంటే హైదరాబాద్ నుండి కాకుండా ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే ఇంటి దగ్గర కొంచెం వర్క్ ఉండే. సో అన్నీ సార్ట్అవుట్ చేసుకొని ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతున్నా. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు హైదరాబాద్ నుండి వచ్చినా సేమ్ ఇదే ప్రాసెస్ మీరు ఫాలో అయితే అయిపోద్ది. సో యాక్చువల్గా మొత్తం ఈ రామగుండం నుండి మనకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారికి ఇది ట్విస్ట్ అనుకోకండి. సో యాక్చువల్గా ఏంటంటే వారణాసికి మనకి తక్కువ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి మన తెలుగు స్టేట్స్ నుండి. సో అందుకే మన దీన్ దయాళ్ ఇది జంక్షన్ ఉంది కదా, సో ఇక్కడ నుండి అయితే DDU స్టేషన్ కోడ్. సో ఇక్కడ నుండి అయితే మనకి కొన్ని ఎక్కువ ట్రైన్స్ ఉంటాయి అక్కడికి. సో అట్లా అని చెప్పి స్పెషల్ ఫేర్ ఒక ట్రైన్ ఏదో ఉంది. నేను నార్మల్ చూసేసరికి టికెట్లు అయితే ఉన్నాయి. సో బుక్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు మనం ట్రావెల్ చేసేది వచ్చేసి స్లీపర్ క్లాస్. అండ్ ఎవరెవరు ట్రావెల్ చేస్తున్నా అని చెప్పాలి కదా. సో ఈసారి అయితే నేను సోలో ట్రిప్ అండ్ వారణాసి వరకు ఇక్కడ, దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి మోస్ట్ అడ్వెంచరస్ ఉంది. సో అది కూడా మీకు చెప్పేసా. సో ఇంకా లేట్ చేయకుండా ఒకసారి మీకు స్టేషన్ చూపిస్తా చూడండి, రామగుండం స్టేషన్. సో ఇది అండ్ ఈ రామగుండం స్టేషన్ ఉంది కదా, ఈ రామగుండం స్టేషన్లో మొత్తం మనకి 3 platforms ఉంటాయి. ఇది ఒకటి, అటు సైడ్ 2 ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్ అయితే ఇక్కడ ఆగుతాయి. సో అందుకే నేను ఇది థర్డ్ టైం అనుకుంటా ఇక్కడ నుండి బోర్డు కావడం. సో ఒకసారి ముంబై పోయినప్పుడు ఇక్కడ నుండే స్టార్ట్ అయినా, అండ్ ఐ థింక్ రాజస్థాన్ కూడా ఇక్కడ నుండే, అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి. సో గైస్, యాక్చువల్గా మన ట్రైన్ వచ్చేసి అరౌండ్ 1:10 PM అట్లా ఉండేది. కాకపోతే ఇప్పుడు 1:30 PMకి ఉండే. కాకపోతే ఎగ్జాక్ట్గా 1.5 hour డిలేతో రామగుండంకి వస్తుంది. సో ఇంకా ట్విస్ట్ ఏంటంటే వెర్ ఇస్ మై ట్రైన్లో మనకి దీన్ దయాళ్ పోయేసరికి యాక్చువల్ టైం కన్నా యాక్చువల్గా 2:30 ఆ టైంకి పోవాలి. కాకపోతే ఇంకొక 7 hours డిలే అవుతుంది అని చూపిస్తుంది. సో చూడాలి ఎట్లుంటుంది ఏంది. సో చెప్పినా కదా మనం ఇప్పుడు పోయేది స్లీపర్ క్లాస్ ట్రైన్లో. సో దీని ఫేర్ వచ్చేసి నాకు ఎగ్జాక్ట్గా 800 rupees పడ్డది. లైక్ రామగుండం నుండి దీన్ దయాళ్ ఉపాధ్యాయ వరకు. అండ్ అక్కడ దిగిన తర్వాత వారణాసికి ఎట్లా పోవాలనేది నేను మీకు మళ్ళీ క్లియర్గా చెప్పేస్తా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు హైదరాబాద్ నుండి వచ్చినా అరౌండ్ ఒక 1000 rupees 900 చేంజ్ అయితే పడుతుంది. సో ఇప్పుడు 2:30కి ట్రైన్ వస్తే ఇక్కడ నుండి మళ్ళీ మనం కంటిన్యూ అయిపోవాలా. సో లెట్స్ సీ ఇట్. ఏం అనౌన్స్మెంట్ లేకుండా పట్టుకొచ్చిండు. సో మాది ఎక్కనో కనీసం ఇక్కడ నెంబరింగ్ కూడా ఏం లేదు. సో ట్రైన్ అయితే చాలా కంఫర్ట్గా ఖాళీగానే ఉంది. సో ఈజీగా అయితే పోనీకి ఉంటుందని ఎక్స్పెక్టింగ్. దానాపూర్తో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్ చూడనీకి. సో S12 అయితే వచ్చింది మనకి, అది ముందు పోతుంది. సో దాన్ని ఫాలో అయ్యకుండా పోతున్నాం. సో గైస్, యాక్చువల్గా ఏంటంటే మేము ట్రైన్ ఎక్కే టైంకి రామగుండం స్టేషన్లో ఎలాంటి అనౌన్స్మెంట్ కానీ నెంబరింగ్ కానీ ఏమీ లేదు. సో స్పెషల్ ట్రైన్ అని కావచ్చు. సో మొత్తానికి అయితే ట్రైన్ అయితే ఎక్కేసాం. సో ఈ స్పెషల్ ట్రైన్లో ఇంకొకటి ఫెయిల్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇది ICF కోచెస్ ఇచ్చిండు ఇలా. సో పాత కోచెస్. సో నా దగ్గర తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, కొంచెం అవి చూపిస్తా ప్లేస్. అండ్ ఇప్పుడే రామగుండం అట్లా క్రాస్ అవుతుంది. మళ్ళీ మా మంచిర్యాల స్టేషన్ అయిపోయిన తర్వాత ఒకసారి లోపలికి అయితే చూపిస్తాం మీకు. అండ్ ఒకసారి మనకు మంచిగా సీట్ చూపిస్తాం చూడండి. సో ఇది మనకి ఏంటంటే నార్మల్గా LHT కోచెస్ కాకుండా ICF కోచెస్ కదా. సో పాత ఇంతే ఉంటాయి. సో మనకు వచ్చిన బెర్త్ వచ్చేసి ఇది అప్పర్ బెర్త్, సైడ్ అప్పర్. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సో అక్కడ వరకు పోనీకి కొంచెం మనకి కంఫర్ట్ ఉంటుంది. సో మన జర్నీ అయితే కంటిన్యూ అవుతాం.
సో గైస్ యాక్చువల్గా ఏంటంటే ఈ ట్రైన్ మనకి మన తెలుగు స్టేట్స్లో లైక్ ఫస్ట్ సికింద్రాబాద్లో స్టార్ట్ అవుతుంది కదా, సికింద్రాబాద్ తర్వాత కాజీపేట తర్వాత నెక్స్ట్ పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, నెక్స్ట్ కాగజ్నగర్. సో ఇవే స్టాప్స్ ఈ ట్రైన్కి అయితే స్పెసిఫిక్గా మన తెలంగాణలో చూస్తే. అండ్ దీని తర్వాత నెక్స్ట్ బల్లార్షా, నాగ్పూర్, భోపాల్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కవర్ చేద్దాం. సో ఇప్పుడు నేను రామగుండం ఎక్కినా కదా, ఎక్కి అన్నీ చదువుకొని ఇప్పుడు వచ్చేసరికి నేను బెల్లంపల్లి స్టేషన్ చూసారు కదా. సో ఇదైతే క్రాస్ అయిపోయింది. సో యాక్చువల్గా 1.5 hour డిలే నడుస్తుంది ట్రైన్ ఇప్పటివరకు అయితే. సో మనం ఫైనల్గా దీన్ దయాల్ పోయేసరికి ఎంత డిలే అయింది అండ్ నెక్స్ట్ అక్కడ నుండి వారణాసి పోనీకి ఎట్లా అయింది, ఎంత టైం పడుతుంది అనేది టోటల్ జర్నీ అయితే కవర్ చేద్దాం. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇది పాత ఐసీఎఫ్ కోచెస్ అని చెప్పినా కదా. సో కోచ్లు పరిస్థితి లోపల కొంచెం ఆగమాగమే ఉంది. కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే అంత రష్ అయితే లేదు. మన దానాపూర్ కానీ అట్లా అవి నార్మల్ డేస్లో ఎట్లుంటాయి, ఫుల్ గట్టిగా రష్ ఉంటుంది కదా. సో ఇదైతే అంత ఏం లేదు. సో ఈజీగా ఉంది, మనం ఈజీగా ట్రావెల్ చేయడానికి కూడా ఉంటుంది. సో లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. అండ్ గైస్ ఇక్కడ ఈ రోడ్ చూసారు కదా. సో యాక్చువల్గా ఏంటంటే మనం రెగ్యులర్గా ట్రావెల్ చేసే రోడ్ ఇది. సో మా ఇల్లు ఇక్కడనే కదా, మంచిర్యాల ఇటు మా చుట్టాల వాళ్ళు ఉంటారు. సో ఇది NH 343. ఇక్కడ నుండి ఐ థింక్ ఇది చంద్రపూర నాగ్పూర్ హైవే ఇది. సో ఇట్లయితే కనెక్ట్ అయి ఉంటుంది. సో కొంత కన్స్ట్రక్షన్లో ఉంటుంది, మనం ఊకే పోయే దారి కాబట్టి మీకు కూడా చూపిస్తున్నా. అది NH 343. సో ఈ మధ్యలో దానికి కొంచెం కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. ట్రైన్ అయితే ఇప్పటికైతే మంచి స్పీడ్లో కొడుతుంది, తర్వాత చూడాలి ఎట్లా తీసుకోపోతుంది ఏందని చెప్పి. అయితే ట్రైన్ స్టార్ట్ అయ్యి ఇంకొక గంట కూడా కాలేదు, అప్పుడే ఇక్కడ రేచిని రోడ్ అని చెప్పి ఒక చిన్న స్టేషన్ ఉంటుంది. సో అక్కడైతే క్రాసింగ్ పెట్టిండు. సో ఇలా స్లీపర్ క్లాస్ వచ్చేసి ఒక 12 ఏమో స్లీపర్ క్లాస్ ఉన్నాయి. దాని తర్వాత సెకండ్ AC, థర్డ్ AC కోచెస్ కొన్ని అవుతున్నాయి. సో నాకు తెలిసి ఎగ్జాక్ట్ నెంబర్ లేదు, ఇక్కడ స్క్రీన్ పైన వేస్తే చూడండి. సో ఇది ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే స్పెషల్ ట్రైన్లకి ఇష్టం ఉన్నప్పుడు క్రాసింగ్ పెడతారు, ఇష్టం ఉన్నంత డిలే తీసుకుపోతారు. దీనికి పర్టికులర్గా టైంకి రీచ్ కావాలనేది అయితే ఏమి ఉండదు. ఎగ్జాక్ట్గా ఒక 1.5 hour ఆగిన తర్వాత మెల్లగా ఇప్పుడు పోతుంది. సో ఈ టైంకి మనం బల్లార్షా క్రాస్ చేయాలి. కాకపోతే ఇప్పుడు స్టిల్ కాగజ్నగర్ కూడా పోలేదు, అంత డిలే నడుస్తుంది. సో పక్క నాకు తెలిసి 6 to 7 hours డిలే కన్ఫర్మ్. సో ఇది ఉంది కదా, ఇదైతే కాగజ్నగర్ రైల్వే స్టేషన్. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడికి 2:30కి రావాల్సింది ట్రైన్. సో నా టైమ్ ఈస్ యాక్చువల్గా 2:30కి రావాల్సిన ట్రైన్ ఇప్పుడు 5:30 వరకు వచ్చింది ఇక్కడికి. అండ్ ఇంకొకటి పాత కోచెస్ అని చెప్పినా కదా, సో ఇవి LHP కోచెస్. సో ఆగమాగం ఉంది. సో స్పెషల్ ట్రైన్ అంటే ఇట్లా ఆపుకుంటూ పోతారంట. జస్ట్ ఇప్పుడైతే దీనికి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే వచ్చింది ఇక్కడ. సో జస్ట్ ఒక 2 minutes హాల్ట్. అండ్ నెక్స్ట్ బల్లార్షాలో 7:30కి హాల్టింగ్ ఉంది. సో చూడాలి ఏ టైం అవుతుందో ఎట్లా అని చెప్పి. సో ఇక్కడ చెప్పలేము, ఇక్కడ హాల్టింగ్ టైం పెట్టిన దానికన్నా ఎక్కువ కూడా ఆపుతారు. సో స్పెషల్ ట్రైన్. సో గైస్ ఇప్పటికీ మనం లైక్ ఈ ట్రైన్ బోర్డ్ చేసి అరౌండ్ 3 hours అట్లా కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా మనం బల్లార్షా రీచ్ అవ్వడానికి ఇంకొక 1.5 hour టైం అట్లా పట్టేటట్టుంది. సో ఎప్పుడో పొద్దున మార్నింగ్ 11:30కి 12 ఆ టైంకి తింటుండే ఇంట్లో. సో ఇప్పుడైతే 6 అవుతుంది కదా టైము. సో తినేసి నెక్స్ట్ నైట్ కొన్ని స్టేషన్స్ కవర్ చేసుకొని పండుకుంటే అయిపోతుంది. సో ఇవాళ మనం ఇంట్లో నుండి ఫస్ట్ టైం పట్టుకొచ్చినాం. మనం ఏ ట్రిప్కి వచ్చినా బయటనే తింటుంటాం కదా. ఈసారి ఏదో వారణాసి పోతున్నా అని చెప్పి మా అమ్మకి కొంచెం ప్రేమ ఎక్కువ అయిపోయి బాక్స్ అయితే పెట్టింది. సో బయట ఎక్కడ తిరిగినా బాక్స్ పెట్టదు. సో దేవుడి దగ్గరికి పోతున్నాం కాబట్టి ఒక బాక్స్ అయితే పంపించింది. సో తినేసి నెక్స్ట్ మళ్ళీ బల్లార్షా దగ్గర నుండి వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఇది ICF కోచెస్ పరిస్థితి. యాక్చువల్గా ఏంటంటే పక్కకు పడేసిన డబ్బాలు అన్నీ కలిపి స్పెషల్ రైల్ అని పెడతారు. సో ఇండియన్ రైల్వేస్కి సర్వీస్ అండ్ ఇన్కమ్ జనరేటర్ అని చెప్పేసి. సో ఇట్లుంటాయి మనకి ICF కోచెస్ అన్నీ వచ్చేసి. అండ్ వాటికి మన డిన్నర్ వచ్చేసి రైస్ విత్ క్యారెట్. సో ఇది కంప్లీట్ చేసేసుకొని నైట్ కొన్ని స్టేషన్ కవర్ చేసుకొని ఈజీగా అనుకోవాలి. సో దీని ఇంకొకటి ఏంటంటే ఈ మనకి ప్యాంట్రీ కూడా లేదు. సో అరౌండ్ ఒక 27-28 hours జర్నీలా జస్ట్ ప్యాంట్రీ కూడా లేదు. సో అన్నిటికి ప్రిపేర్ అయ్యారండి ట్రైన్ కోసం. సో ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో చెప్పాల్సినవి. మెల్లమెల్ల వీడియో కంటిన్యూ అయిన కొద్దీ మీకు అర్థమైపోతూ ఉంటుంది. సో గైస్ మన ట్రైన్ ఫైనల్గా అరౌండ్ 7కి నాకు తెలిసి అరౌండ్ ఒక 5-4:30 ఆ టైంకి రావాల్సింది.
7కి బల్లార్షాకి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ మనకి జనరల్ టికెట్ కౌంటర్ దగ్గర ఎంత రష్ ఉంటుందో ఆ ఛాయ్ దగ్గర అంత రష్ ఉంది. సో ఏదో వేడివేడిగా పోయి ఏదైనా ఛాయ్ తాగదాం అనుకుంటే కూల్గా పోయి అమ్ములు దూరం తీసుకొని వచ్చిన. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైకి అయితే వచ్చింది వాళ్ళ ట్రైన్. ఇది బల్లార్షా రైల్వే స్టేషన్లో. సో 10 మినిట్స్ హాల్టింగ్. సో 10 మినిట్స్ కూడా అయిందో లేదో కానీ అప్పుడే గ్రీన్ సిగ్నల్ ఉంటుంది. అవసరం లేని దగ్గర అయితే గంటలు హాల్టింగ్ ఉంది. ఇంటి సో ట్రైన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే అరౌండ్ ఒక నియర్లీ 10 to 11 అవర్స్ అయితే అవుతుంది. సో ఇది ఒక టైలర్లోకి వచ్చినా మీకు చూపిద్దామని. సో చూడండి ఎట్లుందో. సో ఇది పరిస్థితి. ఇది బెస్ట్ అండి, కాకపోతే ఇక్కడ ఒక జగ్గు లేదు. సో సైడ్ అయితే మనకి ఏం లేదు. వాళ్ళ పక్క దాంట్లో ఎవరు ఉండరు. రేపు మార్నింగ్ చూపిస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ వారణాసికి టికెట్స్ దొరికిందని ట్రైన్కి వస్తే కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాకపోతే అర్జెంట్ ఉంటే రండి, నాట్ బ్యాడ్. అయితే కొంచెం డిలే కొంచెం అట్లా ఉంటుంది. సో ఈ సంగతి. సో గాయస్ మనకి ఇంకా నాగపూర్ రానికి అరౌండ్ 10:30 ఆ టైం 10:30-11 అవుతుంది. సో అందుకే ఇప్పుడు పోయి వండుకుందామని చూస్తున్నా. ట్రైన్ సౌండ్ చూస్తారు కదా, కోచ్లు ఎట్లా వస్తుందో మామూలుగా లేదు, అట్లా ఉంటుంది. మరి ఐసీఎఫ్ కోచెస్ అంటే స్పెషల్ ట్రైన్. సో ఇప్పుడైతే పోయి వండుకుంటా, రేపు మార్నింగ్ అయితే వీడియో కంటిన్యూ. సో గైస్ గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఇప్పుడైతే మనం జబల్పూర్లో ఉన్నాం. సో మన ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 4:30 ఆ టైంకి అయితే జబల్పూర్కి రీచ్ అవ్వాలి. కాకపోతే 4 అవర్స్ డిలేతోనే ఇప్పుడు 8:30కి అయితే జబల్పూర్లో ఉంది. సో ఇప్పుడే 4 అవర్స్ డిలే ఉందంటే మనం దీన్ దయాల్ పోయేసరికి అట్లీస్ట్ ఇంకో 3 అవర్స్ డిలే అయితే చూపిస్తుంది. ఇంకో 7 అవర్స్ డిలే అవుతుందని ఉంది. సో ఇప్పటికైతే ట్రైన్ అరౌండ్ 1120 కిలోమీటర్స్ అయితే కవర్ అయింది మనకి సికింద్రాబాద్ నుండి ఇక్కడ వరకు అయితే. అండ్ చూడాలి ఇంక ఏ టైంకి తీసుకుపోతుంది ఎట్లా అని. లోపల ఇప్పుడే బాత్రూమ్స్ అన్నీ కొంచెం సింకులు అన్నీ ఆగమాగం అయిపోయినాయి. సో మీకు కూడా ఒకసారి చూపిస్తా ఎట్లుంటుందని. సో ఈ జబల్పూర్లో మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 6 పైకి అయితే వచ్చింది. ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. జబల్పూర్ జంక్షన్కి ఇటు సైడ్ రావడం మనం ఇది నాది సెకండ్ టైం అనుకుంటా. సో ఎప్పుడైనా ఈ భోపాల్ ఇటార్సీ పై నుండి ఢిల్లీ సైడ్ వెళ్ళిపోతూ ఉంటాం కదా, కాకపోతే ఇక్కడ ఇటార్సీ జంక్షన్ నుండి ఇక్కడ డైవర్ట్ అయిపోయి జబల్పూర్ నెక్స్ట్ కట్నీ జంక్షన్ పైన నుండి అయితే ఇటు సైడ్ వెళ్ళిపోతుంది వారణాసి సైడ్, దీన్ దయాల్ సైడ్. సో ఒకసారి చూపిస్తా చూడండి. నైట్ ఇది ఇటార్సీ జంక్షన్ ఉంటుంది కదా, దానికి ముందు వరకు అంత చలి అయితే నార్మల్గా ఉంది. అది క్రాస్ అయిన తర్వాత నైట్ మామూలుగా లేదు చలి మాత్రం. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు వింటర్ సీజన్లో ఈ రూట్కి వస్తే కొంచెం ప్రిపేర్ అవుతారండి. సో పొద్దున్నే ఇక్కడ ఒకటి దొరికింది మనకి వాటర్ కాఫీ. సో వాటర్ కాఫీ తాగేసి నెక్స్ట్ మళ్ళీ మన జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం. ఈ జబల్పూర్ జంక్షన్లో అరౌండ్ 10 మినిట్స్ అట్లా హాల్టింగ్ ఉంది కదా, చాలాసేపు అయితే అవుతుంది ట్రైన్ అయితే ఆపి. ఒక 15 మినిట్స్ అట్లా అవుతుందేమో. సో లెట్స్ సీ. సో ఇది దానాపూర్ స్టేషన్ బయట నుండి వ్యూస్. సో ఇదంతా మన కొత్త రూట్. అంటే లాస్ట్ టైం ఒకసారి వచ్చినా కానీ అంత గుర్తులేదు. లాస్ట్ టైం వారణాసికి వచ్చినప్పుడే అది నైట్లో వెళ్ళిపోయింది. సో ఇప్పుడు డే టైంలో ఇది. సో ఇప్పటికి మన ట్రైన్ స్టార్ట్ అయ్యి ఒక 11 అవర్స్ అట్లా అవుతుంది. మీకు ఒకసారి బయట వ్యూస్ చూపిస్తా, లైక్ సింక్ దగ్గర అది. దాని తర్వాత బాత్రూంలో మీ ఇష్టం ఉంది, మీరే ఊహించుకోండి. ట్రైన్ క్లీనింగ్ది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. సో ఇక్కడ ఉంది కదా ఈ ట్రైన్ జబల్పూర్ జబల్పూర్ ఆజాద్ నిజాముద్దీన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఇప్పుడే క్లీన్ చేసి పెట్టినట్టారు. సో ఇది కండిషను. సో ఇక వచ్చేటప్పుడు అన్నిటికీ ప్రిపేర్ అయ్యారండి. ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ జస్ట్ 8:30 అవుతుంది. మనం అందరూ వాడుకున్నారేమో అనుకుంటే, కాకపోతే ఇంకా లోపల మీకు చూపిస్తే మీరు తట్టుకోలేరు. ఇంకా లోపల నేను చూపించలేను. సో అది సంగతి. జస్ట్ ప్రిపేర్డ్. కొంచెం బడ్జెట్లో వచ్చే ఓకే కన్వీనియంట్గానే ఉంటుంది అనుకుంటే రండి, సింగిల్గా వస్తే. అండ్ పేరెంట్స్ ఇట్లా ఎవరైనా వస్తే థర్డ్ ఏసీ బుక్ చేసుకుంటే బెటర్. సో గైస్, అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు లైక్ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏమైనా క్లీన్నెస్ పరంగా కానీ ట్రైన్కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా 139కి అయితే కాంటాక్ట్ అయ్యి చూడండి. మ్యాక్సిమం 99% అయితే సాల్వ్ చేశారు.
లైక్ నేను ఒకసారి ఆల్రెడీ టూ టు త్రీ టైమ్స్ అయితే లైక్ ఎక్స్పీరియన్స్ చేసిన. మ్యాక్సిమం తొందరగా రెస్పాండ్ అయిపోతుంది. ఈవెన్ నైట్లో కూడా వితిన్ ఒక 15 minutes 20 minutesలో వచ్చి రెస్పాండ్ అయ్యి ఉండే. అంటే లాస్ట్ టైం నేను థర్డ్ డేస్ వచ్చినప్పుడు. సో ఇప్పుడు కూడా అట్లనే కంప్లీట్ అయితే రైజ్ చేసిన. సో ఇంకెంత టైంలో కవర్ చేస్తారు ఏందనేది చూద్దాం. సో జస్ట్ ఇంతకుముందే ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి. నార్మల్గా మనకి కంప్లీట్ రైజ్ చేసిన తర్వాత ఒక ఐడియా వస్తుంది, దాన్ని రైలు మద్దతులో యూస్ చేసుకుంటే అయిపోద్ది. సో అట్లయితే పెట్టినా. సో ఏ టైంకి వచ్చి ఎట్లా చేస్తారు అనేది చూద్దాం. నెక్స్ట్ కట్నీ జంక్షన్ ఉంది, ఒక 1 hour టైము ఇప్పుడు ఇక్కడ నుండి. సో మేబీ అక్కడ సాల్వ్ వచ్చాయేమో అని అనుకుంటున్నా. సో అట్లా పక్కన వందే భారత్ ఉంటుంది, దాని మధ్యలో గూడ్స్ ఉంది. అండ్ దెన్ మనం నార్మల్గా కంప్లైంట్ రైజ్ చేస్తాం కదా. కంప్లైంట్ రైజ్ చేసినాక నెక్స్ట్ నియరెస్ట్ స్టేషన్ ఏది ఉంటుందో ఆ స్టేషన్కి వచ్చేటప్పటికి మ్యాక్స్ సాల్వ్ చేస్తారు. సో చూసారు కదా, వెనక వచ్చి అట్లా క్లీన్ చేస్తారు. మీరు ఇట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటే కొంచెం మెన్షన్ చేయండి. సో మ్యాక్సిమం అయితే రెస్పాన్స్ వస్తుంది. సో ఎంత లెవెల్ ఎంత టైం అని చెప్పలేము, డిపెండ్స్ ఆన్ మన ట్రైన్ రూట్ అవన్నీ ఉంటాయి. సో వెనక చూసారు కదా, అట్లా వచ్చే ప్రాపర్గా అయితే చేస్తారు. మనకు చేయాల్సింది ఏంటంటే కంప్లైంట్ రైజ్ చేయాలి. ఏ బాగా డాలో నా पूरा वेस्ट बाहर डालो ఓ భాయ్. సింకిల్ ఉంది చేసారు, మొత్తం కిందనే వేసారు. బయట ఏమంటే వేయకుండా దుబ్బేస్తారు. సో అంత ఆగమం చేసి పడేసారు. సో ఏ బాగా डालो भाई. तो आधा आधा करेंगे पूरा काम, तो अच्छे से करो ना थोड़ा. मंगा लीजिए ना. बाथरूम कंडीशन చూడండి. సో ఆఫ్టర్ జబల్పూర్ కట్నీ జంక్షన్ అయితే స్కిప్ చేసేసినాం. కట్నీ జంక్షన్ తర్వాత నెక్స్ట్ మీకు సాట్నీ జంక్షన్ చూపిద్దాం అనుకున్నా. కాకపోతే ఆ మధ్యలో ఒకటి హాల్టింగ్ అయితే పెట్టింది ఇక్కడ, సంథింగ్ ఏదో శారది పీఠ టెంపుల్ అని చెప్పి. సో ఇదేంటంటే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది స్టేషన్. సో మనం సట్నీ ఓనికి ఇంకొక 12:30 అవుతుందేమో, టైం అయితే ఇంకో 12 అవుతుంది. సో హాఫ్ అన్ అవర్లో మనం సట్నీ జంక్షన్కి అయితే రీచ్ అయిపోతాం. సరే ఇది ఎట్లుందంటే ఇంకా పక్క లేట్ అయిపోతుంది. కాకపోతే మీరు వస్తే దీనికి టికెట్స్ అయితే ఉంటాయి. కొంచెం డిలే అయినా ఏం కాదు అనుకుంటే ప్లాన్ చేసుకోండి. ఆయన చూసారు కదా, అట్లయితుంది కండిషన్ మెయింటెనెన్స్ దాన్ని. సట్నీ జంక్షన్ పోయే దారిలో ట్రైన్ అయితే గుద్దేసింది. ఇప్పుడైతే మన మన ట్రైన్ సాట్నా జంక్షన్కి వచ్చింది. ఇది ఎప్పుడంటే మార్నింగ్ 7:30కి రావాల్సింది, ఇప్పుడు వచ్చింది. ఎగ్జాక్ట్గా టైం 1:30 ఏమో అవుతుంది. సో నాకు తెలిసి మనం పోయేసరికి నైట్ 8 అవుతుందని చూపిస్తుంది. సో చూడాలి, అక్కడ చూపిస్తుంది కదా, దానివల్ల కూడా కొంచెం లేట్ అయింది అది గుద్దడం మొత్తం అట్లని. సో గైస్ మనమైతే ఇప్పటివరకు సాట్నా జంక్షన్ వరకు అయితే వచ్చినాం. సో మన తెలుగు వాళ్ళు కలిసారని చెప్పినా కదా, వీళ్ళంతా. సో సేమ్ వీళ్ళు కూడా వారణాసి వరకు ప్లాన్ చేశారు. మనం కూడా వారణాసి దగ్గరికి వెళ్ళిపోతాం. ఎట్లుంది బ్రో ట్రైన్ ఎక్స్పీరియన్స్? ప్రసాద్తో చాలా బాగుంది. మేము హైదరాబాద్ నుంచి సాట్నా స్టేషన్లో ఉన్నాము. ఇంకా మా ప్రయాణం ఇంకా కాశీ వరకు ఉంది. ప్రసాద్తోని చాలా బాగుంది, చాలా మంచిగా మాకు గైడ్ చేశాడు. ఇంకా ముందుకి ఇట్లా మాకు ఇంకా కాశీ గురించి ఇట్లా బేసిక్గా ఏమేమి ఉంది అక్కడ అవన్నీ చూపిస్తా అని చెప్పాడు. సో ఓవరాల్గా ఏంటంటే మీరు ఫ్యామిలీతో ఇట్లా ట్రైన్ చూస్ చేసుకోవాలనుకుంటే దీనికన్నా బెటర్ దానాపూర్ ఉంది కదా రెగ్యులర్ నడిచేది, అది ప్రిఫర్ చేసుకోండి. సో దీనికి వస్తే మనకి అరౌండ్ ఒక ఎంత లేదన్నా 5 to 8 hours ఆఫ్ టైం అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది. సో అది కన్సిడర్ చేసుకొని అయితే ప్లాన్ చేయండి. అండ్ ఇప్పుడు చూసారు కదా వస్తా అంటే యాక్సిడెంట్, దానివల్ల కూడా మాకు అరౌండ్ ఒక 1 hour అట్లా టైం వేస్ట్ అయింది. సో మధ్యలో సో అదైతే దారుణంగా ఉండే పరిస్థితి. అండ్ లెట్స్ మన జర్నీ ఎట్లా కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి. సో ఈ ట్రైన్ ఉంది కదా, ఇది మనకి ముంబైలో బాంద్రా నుండి లైక్ సహస్రా
అంటే సహస్ర జంక్షన్ అంటే రాజస్థాన్ లేదు. సో ఫస్ట్ టైం చూస్తున్నా, ఈ రూట్లో ఎప్పుడు ట్రావెల్ చేయలే. సో మనం ట్రావెల్ చేయడానికి పనిచేస్తుంది. అయితే మన ట్రైన్ జర్నీ మాణిక్పూర్ వరకు వచ్చింది. మాణిక్పూర్ జంక్షన్ అంట. దీని తర్వాత ప్రయాగ్రాజ్, దాని తర్వాత దీన్ దయాల్. సో యాక్చువల్గా మార్నింగ్ 9:20కి రావాల్సింది, ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది. సో ఇంతవరకు అరౌండ్ 5 to 6 hours ట్రైన్ డిలే. అండ్ ఇటు సైడ్ మన సైడ్ నార్మల్గా పరోటా అలాంటివి అవన్నీ దొరుకుతూ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏమన్నా ఆమ్లెట్స్ లేకపోతే ఇలాంటివన్నీ దొరుకుతున్నాయి, జిలేబీ అవి ఇవి. సో దిగిన తర్వాత నెక్స్ట్ మనం మళ్ళీ కంటిన్యూ చేయాల్సి ఉంటుందేమో మన జర్నీ. సో లెట్స్ సీ. సో గైస్ యాక్చువల్గా ఏంటంటే వేర్ ఇస్ మై ట్రైన్లో మధ్యాహ్నం అట్లా చూస్తే ప్రయాగ్రాజ్కి అరౌండ్ ఒక 4-4:30 ఆ టైంకి అయితే రీచ్ అవుతుందని చూపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఇది స్టేషన్ బయటనే ఒక హాఫ్ అన్ అవర్ ఆపండే. సో ఇప్పుడు మూవ్ అయింది. ప్రయాగ్రాజ్ స్టేషన్కి పోయేసరికి అరౌండ్ 5-10 అట్లా అవుతుంది. ఇప్పటికే ఆల్రెడీ కొంచెం డార్క్ అయిపోతుంది మెల్లమెల్లగా. అండ్ దెన్ మనం దీన్ దయాల్ పోయేసరికి జస్ట్ ఒక 145 kilometers to 150 kilometers ఉంది. దానికే ఇది 3 hours తీసుకుంటుంది ట్రైన్. మధ్యలో ఎంతసేపు ఆపుతుందో ఇంకా. సో అక్కడికి పోయేసరికి 8:30 అవుతుందంట. అక్కడ దిగి అక్కడ నుండి రైల్వే స్టేషన్ మళ్ళీ వారణాసి పోయి వారణాసి నుండి లాడ్జ్కి పోవాలి. సో ఎట్లయితే చూద్దాం. సో ఇప్పుడైతే ప్రయాగ్రాజ్ స్టేషన్ అయితే వస్తుంది. సో के लिए इलाहाबाद से बनारस इलाहाबाद के लिए సో గైస్ మన ట్రైన్ అయితే మొత్తానికి ప్రయాగ్రాజ్కి అయితే వచ్చింది అరౌండ్ 5:10, 5:15 అట్లా. సో ఇక్కడ నుండి మళ్ళీ దీన్ దయాల్ ఓనికి ఇంకొక 3 hours అయితే టైం పడుతుంది 150 kilometersకి. అండ్ ఈ ప్రయాగ్రాజ్ జంక్షన్ ఉంది కదా, దీనికి ఇంకొక నేమ్ వచ్చేసి అలహాబాద్. సో అది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలియదు. లోకల్లో అందరూ అలహాబాద్ అంటే ఏదో అనుకున్నా. సో ప్రయాగ్రాజ్కి ఇంకొక నేమ్ వచ్చేసి అలహాబాద్ జంక్షన్. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మన ఇటు సైడ్ వస్తే లైక్ ఢిల్లీ నుండి హౌరా ఈ లైన్ ఉన్నా. సో ఈ స్టేషన్ కూడా బిజీ ఉంటుంది. ఒకసారి చూడండి. ప్రయాగ్రాజ్లో అయితే తీసుకున్నా లైక్ 20 రూపీస్కి మంచి క్వాంటిటీ ఇస్తుంది ఇక్కడ. మంచి వేడి ఉన్నాయి. సో ఇంకొక థింగ్ ఏంటంటే ఇటు సైడ్ వస్తే మనకి కొంచెం మన హైదరాబాద్తో కంపేర్ చేస్తే ఇక్కడ మాత్రం చలి చాలా గట్టిగా ఉంది. సో టైం జస్ట్ 5:30 అవుతుంది, ఫుల్ చలి పెడుతుంది. అండ్ ఇంకా అటు సైడ్ పోతున్న కొద్దీ ఇంకా చలి పెరుగుతూనే ఉంటుంది. సో వీ నీడ్ టు ప్రిపేర్ ఫర్ దట్. సో గైస్ ఫైనల్గా మనం మొత్తానికి అయితే దీన్ దయాల్కి అయితే రీచ్ అయిపోయినాం. అరౌండ్ మధ్యాహ్నం 2కి రావాలి కదా. సో ఇప్పుడు టైం అయితే 8:15 అట్లా అవుతుంది. సో 6 hours డిలేతోని నెక్స్ట్ దానాపూర్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ 10 minutes హాల్ టైం ఉంది దీనికి. సో ఇప్పుడు మేము ఇక్కడ నుండి వారణాసికి పోవాలి. ఇంకా మార్నింగ్ టైం వస్తే ఆటోస్ కానీ ఇట్లా ఏమైనా అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు టైం 8:30 అట్లా అవుతుంది కదా. సో చూడాలి ఎట్లా పోవాలని, మీకు అప్డేట్ చేస్తూ ఉంటా, ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఈ ప్లాట్ఫామ్ నెంబర్ ఇక్కడ ఏం మెన్షన్ చేసలేదు. 6 or 7 పైకి వచ్చింది. సో లెట్స్ సీ. సో గైస్ చూస్తారు కదా, ఇదైతే మనకి దీన్ దయాల్ రైల్వే స్టేషన్. సేమ్ మన సికింద్రాబాద్ లానే ఉంది, చాలా పెద్దగా. సో అరౌండ్ ఒక 8 platforms ఏమో ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ నుండి బయటకైతే పోతున్నాం. బయటకు పోయి నెక్స్ట్ ఒక ఆటో రిక్షా తీసుకొని అయితే వారణాసి పోవాల్సి ఉంటుంది. సో అక్కడ నుండి మనకి ఇక్కడ నుండి అరౌండ్ ఒక 16 to 17 kilometers అవుతుంది. సో లెట్స్ సీ. స్టేషన్ ఆయన చూస్తారు కదా బయట అయితే, ఇది మనకి దీన్ దయాల్ రైల్వే స్టేషన్. సో దీన్ దయాల్ రైల్వే స్టేషన్కి ఇంకొక నేమ్ వచ్చేసి మొఘల్ సారాయ్ జంక్షన్ అది. కాకపోతే ఈ మధ్యలో ఇట్లా చేంజ్ చేశారు. సో పాతదైతే మొఘల్ సారాయ్ ఉంటుండే. సో ఇట్లుంది. బయటకు రాగానే అన్ని ప్రీపెయిడ్ ట్యాక్సీ బూత్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే కొంచెం బయటకు వస్తే మనకి తక్కువ దొరుకుతాయి ఏవైనా. సో అట్లా అని చెప్పి రోడ్ మీద పోయి ఒకసారి రేట్గా అనుకొని పోవాలి. సో గైస్ ఇది దీన్ దయాల్ నుండి కొంచెం ముందుకు వస్తే మనకి కాశీ ఓండికి ప్లెంటీ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. సో వచ్చి నార్మల్గా జంక్షన్ వరకు అయితే రైల్వే స్టేషన్ వరకు 40 అట్లా అంటారు. టెంపుల్ వరకు ఒక 50-60 రూపీస్లో అయితే తీసుకెళ్తారు. సో డిపెండ్స్ అండ్ టైమ్ అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ బట్టి. సో అట్లా చూసుకోండి. అండ్ ఇక్కడ నుండి చెప్పినా కదా ఒక 15 to 16 kilometers అయితే మనకి అక్కడ రీచ్ అయిపోతాం. సో మధ్యలో వ్యూస్ చూపిస్తా చూడండి.
సో ఇది గంగా ఘాట్ కదా, ఇది నేను తీసుకున్న లాడ్జ్, సన్ రైజ్ లాడ్జ్ అని చెప్పి. ఈ అన్న మంచిగా హెల్ప్ చేస్తుండు. సో పోతున్నాం గైస్. ఇక్కడికి లాడ్జ్ దగ్గరికి అయితే వచ్చిన. ఇది జస్ట్ ఓన్లీ సింగిల్ రూమ్ లాడ్జ్. ఇది 500 రూపీస్ పడ్డది. అండ్ ఇంతసేపు మీకు ఒక వీడియో వేసిన కదా, సో వేయకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియో వేసిన కదా, అన్న వాళ్ళకైతే 1000 రూపీస్ తీసుకుంటుంది దానికి, లైక్ 4 మెంబర్స్ కలిపి. సింగిల్ రూమ్ది నాకు 500 రూపీస్ అయితే పడ్డది. అండ్ బాత్రూమ్ అవన్నీ కింద ఉన్నాయి. సో ఇది 500 నాకు కొంచెం ఎక్కువ అనిపించిన. నేను ఎందుకు తీసుకున్నా అంటే మెయిన్ రీజన్ బ్యాక్ కెమెరాలో చూపించేవాడండి. మెయిన్ ఇది ఘాట్ ఉంది కదా, ఈ ఘాట్ పక్కన ఇది పైన నా రూము. సో మెయిన్ జస్ట్ ఈ వ్యూ కోసం మాత్రమే నేను 500 పెట్టి తీసుకున్నా. ఘాటుకి దగ్గరగా ఉంటుంది, మనం గంగా స్నానం చేయడానికి అన్ని ప్రాపర్గా ఉంటాయని. సో అది సంగతి. సో గైస్ చూసారు కదా, ఇదైతే వీడియో. సో వీడియో ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫైనల్గా మనం సికింద్రాబాద్ టు దానాపూర్ స్పెషల్ తీసుకొని వారణాసికి రావచ్చా లేదా అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్జెంటుగా రావాలి, టికెట్స్ లేవంటే రండి, అంత ప్రాబ్లం అయితే ఏం లేదు. కొంచెం బాత్రూమ్ దగ్గర ప్రాబ్లం అనిపిస్తే థర్డ్ ఏసీ బుక్ చేసుకోండి. సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అట్లుంది. కాకపోతే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ చేసేది ఒకవేళ వేరే ఉంటే మాత్రం ఈ ట్రైన్ మాత్రం వద్దు. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్గా హోటల్స్ అయితే చూసారు కదా, ఇక్కడ హోటల్ డీటెయిల్స్ నేను కొంచెం కనుక్కొని మీకైతే ప్రాపర్గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. సో ఇది ఫైనల్లీ దిస్ ఈజ్ ఆల్ సాయి ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వారణాసి. కింద ఏమైనా కామెంట్ సెక్షన్లో డౌట్స్ ఉంటే మాత్రం మెన్షన్ చేయండి. అండ్ అట్లా నా ఇన్స్టాలో అక్కడ ఫాలో అయితే చేయండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ సాయి ప్రసాద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.